న్యూస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆగస్టు 30న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించనున్న మహాసభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని చిలువేరు శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని మండల స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు. డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో 50 మంది చొప్పున పార్టీ శ్రేణులను సమీకరించాలని తెలిపారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ తమ అనుచర గణంతో కలిసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని ఆదేశించారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవాలని చిలువేరు శ్రీనివాస్ సూచించారు. పార్టీ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలను క్రమశిక్షణతో సమిష్టి సమన్వయంతో అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు జన్ను గణేష్, ప్రధాన కార్యదర్శి బొమ్మరా నరేందర్, 43వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సింగారపు స్వాతి, అలాగే కార్యదర్శులు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమిష్టి కృషి సమన్వయంతో భారీ జన సమీకరణ చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మళ్ళా నీ కింద ఇప్పుడు నువ్వు కంటిలు వేయాలి. ఇప్పుడు మీ సత్తా చూద్దాం, ఎన్ని నెంబర్ పడతారో అంత అన్ని కంటి నెంబర్ రావాలనేది ఉద్దేశం. ఇంత 50 వరకు వస్తుంది. 50 అయితే ప్రధానంగా వచ్చింది అది. ఓకే, ఎన్ని వచ్చిన లెక్క పెట్టా కార్యదర్శి నుంచి 3, 4, 5, 6, 7, 19 మంది.